ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా అప్రోచ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ది మహేష్ వెల్కమ్ టు ఛానల్ ఎడ్యుకేషన్ గురించి. ఫ్రెండ్స్, ఏపీటీఎస్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం ప్రతిరోజు నా ఛానల్లో డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ జాబ్ నోటికి సంబంధించిన సమాచారం అందించడం జరుగుతుంది. సైకాలజీ ఆర్డే క్లాస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. దయచేసి వాటిని కూడా మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే తప్పకుండా చూడండి, ఓకేనా? అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇక చూసినట్లయితే ఈరోజు దీపావళి కదా, సో మీ అందరికీ, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండండి, ఓకేనా? ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ యొక్క 47 ఎపిసోడ్ మీ అందరికీ స్వాగతం. డైలీ డిఎస్సీ టెస్ట్ 47కి 46 ఎపిసోడ్ వరకు మీ యొక్క సపోర్ట్ నేను మరవలేంది. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ట్రాఫిక్ జామ్ నందులో ఎరుపు రంగు బల్బు వెలిగిన వెంటనే బండి ఆపినచో తాళండే కే ఉపనియమాన్ని సంబంధించింది. ట్రాఫిక్ జామ్ నందులో ఎరుపు రంగు బల్బు వెలిగింది అనుకోండి, బండి ఆపేస్తాం. సో అది తాళండే కే ఉపనియమానికి సంబంధించి సంబంధ నియమం, సామీప్యత నియమం, పాక్షిక చర్య నియమం ఏది కాదు. అంతకుముందు చూడని ఉద్దీపనలో గుర్తించడాన్ని ఏమంటారు? అంతకుముందు చూడని ఉద్దీపనలో చూసిన సో ఏమంటారు? దమనం, అవరోధం, డెజావు ఏది కాదు. ఇంతకుముందు ఒక ప్రదేశానికి మీరు వెళ్ళారు, అక్కడ ఉన్న వాటిని ఎప్పుడు చూడలేదు, కానీ వాటిని చూసినట్లు మీరు భావించారు. అయితే అలాంటి దాన్ని మనం ఏమంటాం? ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాను, ఓకేనా? కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అగ్ని పర్వతాల వల్ల ఏర్పడిన దీవులు అండమాన్, నార్కొండం, బారెన్. ఆప్షన్ డి, బి కామన్ సి. ఆర్థిక సంవత్సరం అంటే జనవరి నుండి డిసెంబర్ వరకు, ఏప్రిల్ నుండి మార్చి వరకు, మార్చి నుండి ఫిబ్రవరి వరకు, జూన్ నుండి మే వరకు. భారతదేశాన్ని 2 సమభాగాలుగా విభజిస్తున్న రేఖ కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ, ఆర్కిటిక్ రేఖ. హిమాలయస్ ఆర్ డాష్ ద నార్త్ డాష్ ఇండియా ఎట్ ఇన్. అవి ఆప్షన్స్ మీరు చూడండి, ఓకేనా? ఆల్రెడీ నేను నా యొక్క ప్రీవియస్ వీడియోలో డిఎస్సికి సంబంధించిన ఓల్డ్ పేపర్స్ అన్నీ పెట్టాను. అలాగే మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ 1 నుంచి 10వ తరగతి సంబంధించిన బుక్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి. నా ఛానల్ని ఫుల్గా విజిట్ చేయండి, ఓకే? ఐ మీట్ హిమ్ ఎగ్జాక్ట్లీ డాష్ 2 o'clock ఇన్ అట్ ఆన్ ఫ్రమ్, ఓకే? రక్తం యొక్క pH విలువ, రక్తం యొక్క pH విలువ ఎంత? ఆప్షన్స్ని బాగా ఐడెంటిఫై చేయండి, ఓకే? కృత్రిమ వర్షంను సృష్టించుటకు వాడే సమ్మేళనం సోడియం క్లోరైడ్, సిల్వర్ అయోడైడ్, అమ్మోనియం క్లోరైడ్ ఏది కాదు. వీటి యొక్క ఆన్సర్స్ నేను లాస్ట్ 15 సెకండ్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని ఈ యొక్క వీడియో లాస్ట్ 15 సెకండ్స్లో చూడండి. జన్యు సంబంధ వ్యాధి కానిది ఏది? వర్ణాంధత్వం, హిమోఫీలియా, డయేరియా, పైవన్నీ, ఓకే? ఆన్సర్స్ అనేవి లాస్ట్ 15 సెకండ్స్లో ఉంటాయి. అప్పటి వరకు మీరు ఏదో ఒక దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఉంచుకోండి, తర్వాత మీరు ఆన్సర్స్ని చెక్ చేసుకోండి, ఓకే? శిశు పక్షవాతం అని ఏ వ్యాధికి పేరు? ఆటలమ్మ, పోలియో, ధనుర్వాతం, గౌదబిల్లలు. A+B=B+A అన్నది A+B=B+A అన్నది సహచర ధర్మం, సమృద్ధి ధర్మం, స్థిత్యంత ధర్మం, విభాగ న్యాయం. 100 లోపు 1ల స్థానంలో 3 గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? 100 లోపు 1ల స్థానంలో 3 ఉంటాయంట, ఓకే? 1 స్థానంలో 3 ఉండే ప్రధాన సంఖ్యలు 100 లోపు ఎన్ని ఉన్నాయి? ఓకే, అండర్స్టాండ్ అయిందనుకుంటా. 1ల స్థానంలో 3 ఉండాలి. అలాంటి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు 100 లోపు ఎన్ని ఉన్నాయి? 7, 8, 9, 6, ఓకేనా? ఈ క్రింది వాటిలో గురువుకు జ్ఞానార్థం ఏమిటి? చంద్రుడు, కుమారుడు, బృహస్పతి ఏది కాదు. తిక్కన కవితా గుణం, నాటకీయత, అక్షరమ్యత, అల్లిక జిగిబికి, సూక్తి, వైచిత్రి. సో ఫ్రెండ్స్, ఇవి మన ఈ యొక్క రోజున క్వశ్చన్స్ అనేవి. సో ఫ్రెండ్స్, ఇవి మీకు నచ్చాయి అనుకుంటున్నాను. కింద తర్వాత కీ అనేది వస్తుంది. మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ 3000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుంది. సో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్, ఓకే? వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హ్యాపీ దివాళీ అండి. క్రాకర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, అది ఓకేనా? చాలా డేంజరస్, అవి సరదాగా ఉంటాయని చెప్పి చాలా మిస్యూజ్ చేస్తే చాలా ప్రమాదం ఉంటుంది. సో వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. నా వీడియో కూడా ఒకటి అప్లోడ్ చేస్తాను దీపావళి కాబట్టి. సో అది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. సో దాన్ని కూడా వీడియో చూడండి, తప్పకుండా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.